సారీ ఐసు, నీ లైఫ్ ఇలా అవుతుంది అనుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి ఒప్పుకోపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాను వేరే వ్యక్తితోటి. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే నేను పెళ్లి చేసుకోకుండా తప్పు చేశాను అనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కదా సిద్ధు, నేను మనశ్శాంతిగా ఉండలేను అని. నువ్వు నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోమని. కాదురా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు చచ్చిపోతానని చెప్పారు. ఏం చేయని చెప్పు. ఏమో సిద్ధు, నాకేం అర్థం కావట్లేదు. రోజు రోజుకి ఆయనతో చాలా టార్చర్ అయిపోతుంది. ఎలా మేనేజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఐషు, నీకు విషయం చెప్తాను విను. ఈ రోజుతో పోయేది కాదు. అలా అని చెప్పి మనం పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు. అందుకే నా మాట విను. ఎలాగోలా ఆయనతో అడ్జస్ట్ అవ్వు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? నీతో అడ్జస్ట్ అయ్యి నీతో అన్ని సుఖాలు చూసి ఈరోజు ఇంకో మనిషిని ఎలా నా మనసులోకి తీసుకుంటాను? సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏమో సిద్ధు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఇది చాలా దారుణం రా. ఎందుకంటే పెళ్లి చేయించిన అమ్మా నాన్నని, పెళ్లి చేసుకున్న భర్తని, ఇంతమందిని మోసం చేసి నువ్వు ఇలా నిర్ణయం తీసుకుంటే చాలా తప్పురాది. మరేం చేయమంటావు చెప్పు సిద్ధు. సరేరా, నేను నీకు విషయం చెప్తాను. అది నువ్వు వింటానంటే. సరే చెప్పు. ఏం లేదురా, నీ మనసున్నా నేనున్నాను. సరే అయితే వైషు, నేను చెప్పిన మాట విను. ఇద్దరు లైఫ్లో హ్యాపీగా ఉంటాయి. నువ్వు నీ భర్తతో కూడా హ్యాపీగా ఉండొచ్చు. అవునా, ఏంటి చెప్పు. ఏం లేదురా, నువ్వు హస్బెండ్తో మంచిగా ఉండు, నేను నా వైఫ్తో మంచిగా ఉంటా. అప్పుడప్పుడు వచ్చి నేను నిన్ను కలుస్తాను. హ్యాపీగా కలిసి ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. ఓ, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ విషయం మా ఆయనకి తెలిసిందనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? అరే, తెలియకుండా మేనేజ్ చేద్దాం. ఇంతకు మించి మన మధ్య ఆప్షన్ లేదు. నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే మనం ఇది చేసి తీరాలి. ఏమంటావు వైషు? సరే, నువ్వేమైనా ఆలోచిస్తావు చెప్పు. చెప్పు. నాకేం ఆలోచన లేదు కానీ. సరే సిద్ధు, నువ్వు చెప్పినట్టే మన ఇద్దరం కలుద్దాం. కానీ మా ఆయనకి తెలియకుండా జాగ్రత్త పడదాం. నేను ఆయనతో కూడా బాగుంటాను. అర్థమైందా? ఎస్ సిద్ధు, కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేసి వెళ్ళకు. నువ్వు లేకుండా ఉండలేను సిద్ధు. నాకు నువ్వంటే ఎంత ప్రేమ ఉంటే మా హస్బెండ్కి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను చెప్పు. ఇప్పుడు మా ఆయన నా దగ్గరికి వచ్చినా కూడా ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తావు నాకు. నాకు తెలుసురా, అందుకే నేను ఇలా అంటున్నాను. మనం ఇద్దరం హ్యాపీగా కలుసుందాం, ఓకేనా? సరే. సరే, మరి ఎప్పుడు రాని చెప్పు. ఈరోజు మా ఆయన క్యాంప్కి వెళ్ళాడు. వచ్చేసరికి లేట్ అవుతుంది కొంచెం. అయితే ఇప్పుడే కలుద్దామా? ఇప్పుడేనా? ఏం కాదులేరా, చాలా డేస్ అయిందిరా. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రా, ఓకేనా బంగారం? ప్లీజ్ రా.